ఉదయకాల సమయంలో మరి అనేక మంది స్త్రీల కొరకు మనం ధ్యానిస్తున్నాము. మరి ఈరోజు అన్నా అనేటువంటి ప్రాఫెట్ మరి అన్నా అనే ప్రవక్తిని కొరకు మనం కొద్ది విషయాలు ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 2:36లో 2:36 అక్కడ మనకు అన్నా అనే స్త్రీ కనపడుతుంది. ఇక్కడ చూసినట్లయితే మరి నేను చదువుతున్నాను. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలి 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నా అనే ప్రవక్తిని కొరకు మనం చూసినట్లయితే మరి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది మరి బిడ్డలు మరి మెస్సయ్య పుడతాడు, వస్తాడు అని అనేక గ్రంథాల్లో మరి వాగ్దానం చేయబడింది. సో లిఖించబడింది. సో మరి ఆ యొక్క మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న సమయాలు అవి. మరి మలాకీ గ్రంథము తర్వాత చూసినట్లయితే 400 సంవత్సరాలు కూడా మరి దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదండి. అంటే ఇట్స్ అ సైలెంట్ పీరియడ్ అనమాట. సైలెంట్ పీరియడ్‌లో ఆ యొక్క 400 సంవత్సరాలు మరి ఏ ప్రవక్తల ద్వారా గానీ, ఎవరి ద్వారా గానీ మరి యేసయ్య మరి పుడతాడని మరి ఎటువంటి మాటలు గానీ మరి దేవుడు మరి మానవులతోని మరి సంభాషణ చేయలేదు. సో కోరేషు, నెహెమ్యా, ఎజ్రా, మలాకి ప్రవక్తల తర్వాత మరి 400 సంవత్సరాలు మరి దేవుడు ప్రజలతో మరి మాట్లాడకుండా ఉన్నాడండి. సో అలాంటి సమయంలో మరి జకర్యాను దేవుడు దర్శిస్తాడు. జకర్యా, ఎలిజబెత్ దంపతులను దేవుడు దర్శించి జకర్యాతో మాట్లాడతాడు. ఇదిగో నీ యొక్క గర్భమందు యోహాను అనే కుమారుడు పుడతాడు. తను మరి బాప్తిసము ఇచ్చి యోహానుగా మరి అతను పిలువబడతాడని. ఇదిగో మరి అతనికి జకర్యా ద్వారా ఆఫ్టర్ 400 సంవత్సరాల తర్వాత మరి దేవుడు మాట్లాడడం జరుగుతుందండి. ఆ తర్వాత మరి చూసినట్లయితే మరి వాగ్దాన ప్రకారం కూడా మరి యేసయ్య మరి జన్మించడం జరుగుతుందనమాట. సో అలాంటి సమయంలో మరి యేసుప్రభు పుట్టిన వెంటనే మరి మరియమ్మ, యోసేపు మరి ఇద్దరు కూడా మరి దేవాలయంలో మరి మీరు కొంచెం ముందుకు చదివినట్లయితే ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. ఇది ఇక్కడ చూసినట్లయితే మరి యేసు ప్రభువు మరి శిశువుగా ఉన్నప్పుడు మరి మరియమ్మ, యోసేపు గారులు మరి దేవాలయంకి, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంకి మరి తన తొలిచూలు మగ పిల్లని మరి తీసుకొని రావడము, దేవునికి మరి ప్రతిష్ఠ చేయాలని మరి ధర్మశాస్త్ర ప్రకారము మరి ప్రతిష్ఠ చేయాలి అని వ్రాయబడినట్టుగా మరి వారిద్దరు కూడా మరి దేవాలయానికి తీసుకొస్తారండి. సో అలాంటి సమయంలో మరి అక్కడ సుమియోను అనే అటువంటి నీతిమంతుడు కూడా అక్కడ ఉండడం జరుగుతుంది. అతను ఆత్మవశుడై మరి అక్కడ మరియమ్మతో మరి అతను మాట్లాడడం జరుగుతుంది. అక్కడ సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరి అక్కడ సుమియోను ప్రవక్త మరియమ్మ గారితో కూడా మాట్లాడడము, అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై మరి మాట్లాడడం జరుగుతుంది. నీ గర్భంలో నీ యొక్క మరి హృదయంలో నుండి ఒక ఖడ్గము మరి దూసుకొని పోతుందని చెప్పడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఇక్కడ అన్నా అనే ప్రవక్తి కూడా అక్కడ ఉండడం జరుగుతుందండి. ఈ అన్నా అనే మరి ప్రాఫెట్ కొరకు, ఈ ప్రవక్తిని కొరకు మనం చూసినట్లయితే మరి ఈమె ఆషేరు గోత్రికురాలంటండి. 36 వచనంలో చూస్తే ఆషేరు గోత్రికురాలు మరి పెనూయేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. అయితే ఈమె కన్యాత్వం మొదలుకొని ఆమె 12 అంటే ఆ రోజులలో వివాహము 12, 13 సంవత్సరాల్లో మరి వివాహం జరిగి ఉంటే గనక 7 సంవత్సరాలు మరి ఆమె భర్తతో ఉండి మరి 7 సంవత్సరాలు మరి భర్త చనిపోయిన వెంటనే ఆమె విధవరాలుగా ఉందంటండి. సో అప్పటి నుంచి కూడా తనకు 84 సంవత్సరాలు మరి కూడా ఆమె దేవాలయమును విడవక మీరు అక్కడ చూసినట్లయితే 37వ వచనంలో ఆమె విధవరాలిగా ఉందంటండి. చూడండి, 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచు
చేయుచుండెను. ఇక్కడ చూసినట్లయితే అన్న అనే ఈ యొక్క ప్రవక్తి మరి ఎప్పుడైతే మరి తన భర్తను కోల్పోయిందో మరి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు, తన తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు, మరి విధవరాలిగా ఉంది. సో తన తల్లిదండ్రులను ఆశ్రయించవచ్చు. కానీ మరి ఆమె ఎప్పుడైతే తన భర్తను కోల్పోయిందో మరి మరి ఎవరిని ఆశించకుండా దేవుణ్ణి ఆశ్రయించింది. మరి దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంది. దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి, ఆయనని మెస్సయ్యను చూడాలి అనే నిరీక్షణ కలిగి మరి ఆమె తన జీవితాన్ని మరి దేవుణ్ణి హత్తుకొని మరి ముందుకు సాగినట్లుగా ఇక్కడ చూస్తున్నాము. ఆమె చూసినట్లయితే ఆమె భర్తతో పెళ్ళైన 7 సంవత్సరాల వరకు మాత్రమే ఆమె తన భర్తతో ఉండడం జరిగిందండి. తర్వాత 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగానే ఉండి ఎక్కడుందంటండి, ఆమె దేవుని ఆలయంలో ఉంది. దేవుని ఆలయంలో దేవుని స్తుతించుకుంటూ ఇక్కడ మీరు చూసినట్లయితే 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఆమె మనుషులను విడిచిపెట్టింది. కానీ ఎవరిని హత్తుకుందంటండి, దేవుని హత్తుకొని మరి దేవాలయం విడిచిపెట్టకుండా మరి ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండనంటండి. ఈ ప్రవక్తి మరి మరి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని విడువక ఉపవాస ప్రార్థనలతో మరి రేయింబగళ్ళు కూడా ప్రార్థన చేస్తుందంటండి. మామూలుగా మనము ఉపవాస ప్రార్థనలు మనం ఎప్పుడు చేస్తాం? మన కుటుంబ సభ్యుల కొరకు, మన కొరకు, మనకి ఏదైనా బాధ కష్టం వచ్చినప్పుడు మరి దేవుని ఆశ్రయించి మనం వారి కొరకు ప్రార్థన చేస్తుంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి అన్న అనే ప్రవక్తిని మరి తన కొరకు ప్రార్థన చేయలేదు, కానీ రాబోయే యేసయ్య కొరకు మరి ఎదురు చూస్తూ మరి ఆమె 84 సంవత్సరములు మరి మందిరంలోనే సేవ చేస్తూ రేయింబగళ్ళు కూడా మరి ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన కొరకు జీవించిందంటండి. మీరు చూసినట్లయితే దేవుడు మరి ఎంత గొప్ప కార్యము ఆమె నిరీక్షణకు మనం ఇక్కడ చూసుకోవాలి. ఆమె మామూలుగా మనము ప్రార్థించిన వెంటనే సమాధానం రావాలని మనం కోరుకుంటుంటాం నిజ జీవితంలో. కానీ ఇక్కడ చూసినట్లయితే మరి 84 సంవత్సరాలు కూడా మరి ఇక్కడ అన్న అనే ప్రవక్తి మరి దేవాలయంలో ఎదురు చూస్తుంది యేసయ్య కొరకు. మరి ఆమె నిరీక్షణ ఎంత గొప్పది మీరు ఇక్కడ చూడండి. ఆమె పట్టుదలతో మరి దేవుని సన్నిధిలో మరి యేసయ్యను గురించి నేను తెలుసుకోవాలి, యేసయ్యను చూడాలి, యేసయ్యను ప్రకటించాలని ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసము మరి దేవుడు ఆమెను ఎంతగానో దీవించాడండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ఆషేరు గోత్రము మరి ఆమె గోత్రం కూడా ఇక్కడ వ్రాయబడి ఉందండి. మరి ఆషేరు గోత్రం మరి గోరకు చూసినట్లయితే మరి భాగ్యవంతమైనటువంటి ఆ యొక్క ఆషేరు గోత్రం గురించి అక్కడ మరి యాకోబు గారు చెప్పడం జరుగుతుందండి. అక్కడ సమృద్ధి మరి ఆమె రాజులకు కూడా ఆహారము పెట్టే వంశముగా మరి గోత్రముగా ఉంటుందని మరి అక్కడ మీరు ఆషేరు గోత్రం గురించి అక్కడ చెప్పడం జరిగిందండి. అలాంటి మంచి గోత్రంలో నుంచి మరి దేవుడి ప్రణాళిక ఎంత గొప్పదంటండి. మరి ఆయన కార్యాలు వెంటనే జరిగిపోవండి. ఆయన కార్యాలు సమయానుకూలముగా ఆయన జరుగుతాయి. మరి మెస్సయ్య మరి 400 సంవత్సరాలు మరి ఆయన సైలెంట్ పీరియడ్, అంటే ఎవరితో కూడా మరి దేవుడు ప్రజలతో మాట్లాడలేదు. మరి ఆ 400 సంవత్సరాలు మరి ప్రజల యొక్క మూలుగులను, ప్రజల యొక్క శ్రమలను దేవుడు చూసి మరి ఈ యొక్క మరి యేసయ్య మరి జన్మించడం జరిగింది. తర్వాత మరి ఆయన ప్రవక్తల మరి ఇక్కడ అన్న అనే ప్రవక్తి మరి ఆ 84 సంవత్సరాలు కూడా నిరీక్షణ కలిగి అంత దీర్ఘకాలంగా ఆమె వెయిట్ చేస్తుందండి. మరి దేవుని కార్యాలు కూడా అండి మరి చాలా గొప్ప కార్యాలు. ఆమె ఏ విధంగా మరి దేవుని సన్నిధిలో వెయిట్ చేసి నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని ఉన్నదో దేవుడు ఆమె ఆశను భంగపరచలేదు. ఇక్కడ చూసినట్లయితే మరి ఆ యేసయ్యను కన్నులారా చూచిన ధన్యత మరి అన్న అనే ప్రవక్తికి దేవుడిచ్చాడు. ఆమె తన చేతుల్లో ఎత్తుకొని మీరు చూసినట్లయితే వెనక మీరు వచనంలో చూసినట్లయితే ఆమె ఉపవాస ప్రార్థనలు చేస్తూ కూడా మరి రేయింబగలు సేవ చేస్తుందంటండి. మరి తను కావాలనుకుంటే మరి యవన కాలంలో విధవరాలైపోయింది. మరి ఆ సమయంలో మరి ఇంకొక వివాహం చేసుకోవచ్చు, తన తల్లిదండ్రులతో గడపచ్చు. కానీ ఆమె దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని కొరకు గడపాలి, దేవునితో జీవించాలి, దేవుని హత్తుకొని జీవించాలి, ఆయన కార్యాలు నేను చూడాలని కనిపెట్టుకొని ఉండాలని మరి ఆమె వెయిట్ చేసినట్టుగానే దేవుడు మరి అక్కడ ఆమె దేవుని కొనియాడిందంటే దేవుణ్ణి స్తుతించింది. ఎప్పుడైతే యేసయ్యను మరి ఆ దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు మరి ఆమె ఎంతో సంతోషపడి మరి యేసయ్యను స్తుతించింది. మరి అంతేకాకుండా అండి మీరు చూసినట్లయితే 37వ వచనంలో యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండని ఆమె విన్నది. యేసయ్యను ఎప్పుడైతే కండ్లారా చూసిందో ఆ యొక్క శుభవార్తను ఆ యెరూషలేములో ఎదురు చూస్తున్నటువంటి మరి ఎవరైతే బిడ్డలు ఉన్నారో మరి వాళ్ళందరికీ కనిపెట్టుచున్న వారందరితో మరి యేసయ్య పుట్టాడు, యేసయ్య వచ్చాడు అని ఆయన గురించి చెప్పడం జరిగింది. చూసండి ఎంత గొప్ప ధన్యత మరి అన్న అనే ప్రవక్తికి దేవుడిచ్చాడు. సో మన జీవితంలో కూడా ఈ అన్న
వలె మనం నిరీక్షణ కలిగి ఉండాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి కదా, నా జీవితంలో ఏ కార్యాలు చేస్తలేడు, దేవుడు నా ప్రార్థన వింటలేడు అని మనము అనుకోవడానికి లేదండి. ఆయన కార్యాలు, అద్భుత కార్యాలు, మనం చేసిన ప్రతి ప్రార్థన, ప్రతి కన్నీటి పొట్టును చూసే దేవుడు మన దేవుడు. మరి ఈ యొక్క మరి అన్న అనే ప్రవక్తి అన్ని రోజులు మరి దేవుని సన్నిధిలో మరి దేవాలయంలో అంటిపెట్టుకొని ఉంది. దేవాలయంలో సేవ చేస్తూ ఉపవాస ప్రార్థనలుంటూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఆమె ప్రార్థించింది. ఆమె ఫలితాన్ని మరి దేవుడు ఆమెకు చూపించాడు. ఎంత గొప్ప ధన్యత, మరి యేసయ్యను చూసే ధన్యత మరి దేవుడు ఆమెకి ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క అన్నా వలె మనం కూడా దేవుని హత్తుకొని ఉండాలి. ఆయన కార్యాల కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మన జీవితంలో మరి దేవుడు గొప్ప కార్యాలు చేస్తారండి. మీరు చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో కూడా లిఖించబడింది, ఆయన కొరకు ఎదురు చూసేవారంటే ప్రతిదినం కూడా నూతన బలం పొందుతారంటండి. దేవునిలో మనం ఎదురు చూసేవారిగా ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలైన అద్భుత కార్యాలు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. సో కాబట్టి ఈ అన్నా వలె మనము కూడా దేవునిలో మనము అనుక్షణము ప్రార్థించే వారిగా ఉపవాస ప్రార్థనలతో దేవుని కనిపెట్టుకొని ఉంటూ ఆయనను హత్తుకొని ఉండాలి. కనిపెట్టుకోవడం అంటే ఏంటంటే అండి, అక్కడ లేనిది మనము అది వస్తుంది ఉండదని విశ్వసించడం అన్నమాట. ఆయన కార్యాల పట్ల మనము విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. ఈ అన్నా వలె మనం కూడా మరి అనేకులకు చెప్పేవారిగా, అంటే మనము ఏదైతే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడో అది ఇతరులకు మనం పంచిపెట్టుకునే సజీవ సాక్షులుగా ఉండాలని దేవుడు ఈ అన్నా అనే ప్రవక్తి ద్వారా మరి మనకు అనేక విషయాలు తెలియజేశాడు. ఇక్కడ చూసినట్లయితే మరి కొత్త నిబంధన గ్రంథములో మొట్టమొదటి ప్రాఫెట్గా మరి ఈ యొక్క అన్న మరి లిఖించబడిందండి. ఎంత గొప్ప ధన్యత దేవుడు ఈ స్త్రీకి ఇచ్చాడు. సో చూడండి, మనం కూడా ఈ అన్నా వలె మరి నిరీక్షణ కలిగిన వారమే ఉండాలని, మరి ఆయన కనిపెట్టుకొని ఉండాలని, ఆయన సన్నిధిలో గడపాలని, ఆయన స్తుతించే బిడ్డలుగా ఉండాలని, ఆయన దేవాలయాన్ని ఆయనను హత్తుకొని జీవించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.